బ్రేకింగ్ న్యూస్. విశాఖ డెలివరీ బాయ్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 7 వరకు ప్రసాద్ కు రిమాండ్ విధించింది. ఇక ప్రసాద్ పై ఎస్సీ ఎస్టీతో అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిసేపటి క్రితమే ప్రసాద్ ను కోర్టు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అపార్ట్మెంట్ తెలుసు, అది కవర్ చేసాం. ఇక విశాఖ డెలివరీ బాయ్ పై దాడి కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 7 వరకు ప్రసాద్ కు రిమాండ్ విధించింది. ఇక ప్రసాద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిసేపటి క్రితమే ప్రసాద్ ను కోర్టు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ డెలివరీ బాయ్ దాడి కేసులో ప్రసాద్ ని 14 రోజుల రిమాండ్ విధించారు కదా, ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్? విశాఖ ఆక్సిజన్ టవర్స్కి సంబంధించి ఒక డెలివరీ బాయ్ని ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతము ఆ ప్రసాద్కి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో రిమాండ్ విధించారు, జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అసలు డెలివరీ బాయ్పై దాడి ఎందుకు జరిగింది, అసలు నిజంగా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పదం బ్రో అని ఏమన్నా యూజ్ చేశాడా లేదా, ప్రస్తుతం మనతో పాటు ప్రత్యక్షంగా ఈ డెలివరీ బాయ్ అనిల్ మనతో ఉన్నాడు. మనము వాళ్ళ గ్రామానికి అయితే ప్రస్తుతం వచ్చాము. ఇంచుమించుగా విశాఖ సిటీ నుంచి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం ఇది. అతని చిన్న కుటుంబానికి సంబంధించింది, పక్కన ఉన్నటువంటిది వాళ్ళ ఫాదరు. అయితే కొంత భయపడుతున్నాడు, ఆ మాస్క్ కూడా తీయడానికి ఇబ్బంది పడుతున్నటువంటిది అయితే ఉంది. ఒకటి అతన్ని అడుగుదాం అసలు ఎందుకు ఏంటి అనేది, అసలు ఆ రోజు ఏం జరిగింది. చాలా విషయాలు దీని మీద విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమే ఉంది అబద్ధం ఉందని ఎవరికి తెలియదు. ప్రసాద్ అనే మీ మీద దాడి చేసిన ఆయన్ని ఇప్పటికీ ఆల్రెడీ జైలుకి పంపించినటువంటి ప్రశ్న. ఆ రోజు అసలు ఎన్ని గంటలకు వెళ్ళావు నువ్వు? ఈ స్విగ్గీలో ఎన్ని గంటలు, ఎంతకాలమైంది స్టార్ట్ చేసి? నేను ఇంతకుముందు ఆల్రెడీ వైజాగ్ వెళ్ళాను సార్ నేను. సో అప్పుడు స్విగ్గీలో లాగిన్ అయ్యి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను సార్. ఒక 10 డేస్ అలా వర్క్ చేసి తర్వాత గురువారం అన్నది నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది సార్. గురువారం అన్నది వైజాగ్ వెళ్ళడం జరిగింది సార్. శుక్రవారం వచ్చేసి ఈ లోపు నేను ఇంటర్వ్యూస్ కాబట్టి నేను అప్లై చేస్తున్నాను సార్, వెళ్దామని చెప్పేసి ఆన్లైన్లోనే. ఈ లోపు ఏం జరిగిందంటే శుక్రవారం ఖాళీగా ఉన్నాం కదా, ఆల్రెడీ ఎంతమంది మనం స్విగ్గీలో లాగిన్ అయ్యి ఉంది కదా అని చెప్పేసి నేను అది లాగిన్ అవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ఆర్డర్ నాకు అదే పడ్డది సార్. ఆయన అంటే శుక్రవారమే మొదటి ఆర్డర్, అంటే రెండోసారి 10 రోజులు చేసిన తర్వాత రెండోసారి వెళ్తే మొదటి ఆర్డర్ అదే శుక్రవారం. తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్తే శుక్రవారమే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది సార్. అదే ఫస్ట్ ఆర్డర్ అయితే 10:30 తర్వాత మేబీ ఆర్డర్ వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళాను సార్. ఆర్డర్ ఎక్కడైతే వస్తుందో పికప్ చేసుకోవడానికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా యాక్చువల్గా రెస్టారెంట్ నేమ్స్ ఉంటాయి సార్. ఇక్కడ లేలా అని పడ్డది సార్. చుట్టుపక్కల ఎవరైనా లేలా అంటే ఏం తెలియట్లేదు అంటున్నారు సార్. డైరెక్ట్గా ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం అని చెప్పేసి ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి కాల్ చేస్తే ఏం పెట్టారో చెప్తే నేను వాళ్ళు అడగొచ్చు కదా అని నేను ఆ ప్రసాద్ గారికి కాల్ చేశాను సార్. ఆయనకి కాల్ చేయగానే ఎవరన్నా నువ్వు నీకు మినిమం కామన్ సెన్స్ లేదా, నీకు డెలివరీ చేయడం రాకపోతే అడ్రస్లు తెలియకపోతే నీకు ఎవరో జాబ్ ఇచ్చింది మీ మేనేజర్ ఎవరని చెప్పేసి నాకు అలాగా ఆయన సీరియస్ అయ్యారు సార్. ఏంటి నేను ఎలా మాట్లాడుతాను, నేను కాల్ కట్ చేసేసాను సార్. నేనే అడ్రస్ ఒక 15 మినిట్స్ సెర్చ్ చేసి పలాందరు అంటే ఆయన ఫిష్ ఆర్డర్ పెట్టారు సార్.
ఆ చేపలో మార్కెట్ సార్ అది. దానివల్ల మనకి బోర్డులు ఏమి ఉండవు కాబట్టి నేను ఓకే వచ్చింది కదా ఏదోలా కానీ పికప్ తీసుకొని ఆక్సిజన్ టవర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. ఆక్సిజన్ టవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సెక్యూరిటీ నా బయోడేటా, ఫోన్ నెంబర్, స్విగ్గీ ఐడి తీసుకొని పైన 29th ఫ్లోర్కి 2914 నెంబర్కి కాల్ చేస్తే ఆయన పంపించమని చెప్పారు సార్ ఆర్డర్. నేను పట్టుకొని లిఫ్ట్లోని 29th ఫ్లోర్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన ఇది డోర్ మీద నెంబర్ ఉంది సార్. వీళ్ళదైతే డోర్ మీద 2914 నెంబర్ లేకపోవడం వల్ల ఆపోజిట్లో 2915 ఉంటే ఇదే కావాలని చెప్పేసి నేను కాలింగ్ బెల్ నొక్కాను సార్. ఒక అమ్మాయి బయటకు వచ్చింది సార్ కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే. ఏంటి 2914 నెంబర్ ఇదేనంటే ఇదేనండి అని చెప్పేసి ఆర్డర్ ఏమి పెట్టారంటే నెంబర్ లేదు కదా సార్, ఆర్డర్ ఏం పెట్టారంటే పెట్టామని చెప్పేసి అంటే నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫోటో అడుగుతుంది సార్, స్విగ్గీలో ఫోటో అడుగుతుంది ఏమైతే పట్టుకెళ్ళం ఐటమ్ ఆ కవర్కి నేను ఫోటో తీయడం జరిగింది సార్. ఆర్డర్ ఇచ్చేసి పేమెంట్ చేసేసారని అంటే ఏమో తెలియదండి అని చెప్పేసి అన్నారు సార్. నేను ఓకే చేస్తే పేమెంట్ అయిపోయినట్టు చూపించింది సార్ స్విగ్గీలో. నేను అక్కడి నుంచి వెంటనే నేను వెళ్ళడం జరిగింది సార్. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ నేను లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఈ అమ్మాయి మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వచ్చి నన్ను సార్ పిలుస్తున్నారని చెప్పేసి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని చెప్పేసి నన్ను అక్కడికి తీసుకురావడం. మళ్ళీ మిమ్మల్ని పిల్లడం, ఆల్రెడీ డెలివరీ ఇచ్చేశారు, మీకు ఫోటో తీసేసుకున్నారు, వెళ్ళిపోతున్నటువంటి టైంలో మిమ్మల్ని ఎందుకు వెనక్కి పిలవడం? పేమెంట్ అయ్యింది అవ్వలేదని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా సార్. ఏమన్నా ఇష్యూ వచ్చిందా పేమెంట్ ఇష్యూ అని నేను వెనక్కి రావడం జరిగింది సార్. నేను మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఎవర్రా నువ్వు, నీకు ఎవరో జాబ్ ఇచ్చింది అది ఇదని చెప్పేసి నన్ను ఇదిగా మాట్లాడారు సార్. ఎందుకు అసలు నిన్ను లేకుండా ఎవడరా నువ్వు, నీ ఉద్యోగం ఇచ్చినోడు ఎవడో, ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సిన పనే ఉంది? ఇంకొకటి, నువ్వు బ్రో అని పిలవడం వల్ల, అన్న అని పిలవడమా, బ్రో అని పిలవడం వల్ల కోపం వచ్చి కొట్టారనేది ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఉంది. దీంట్లో వాస్తవం ఉందా? వాస్తవం ఉందా సార్? ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నేను వచ్చాను, ఆర్డర్ ఇచ్చాను, ఆవిడ తీసుకుంది, అయిపోయింది, నా బాధ్యత ప్రకారం నేను ఇచ్చి వెళ్ళిపోతున్నాను. దేనికన్నా పిలిచారంటే ఎవడో నీకన్నా, నేను నీకు సార్ అవుతాను, నేను ఎవడో తెలుసా నీకు అది ఇది అని చెప్పేసి అంటే, సార్ నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటే ఆయన అక్కడ ఆర్గ్యూ చేసి మీదకి వస్తుంది. అమ్మాయితో నువ్వు సరిగా మాట్లాడలేదంట అని చెప్పేసి ఆయన అలాగా నా మీద రేజ్ అవుతున్నారు సార్. సార్ మాది ఊరు కాదు, ఇక్కడ గొడవ తాగండి సార్. నేను ఏం చేశాను సార్ అని చెప్పేసి అంటే ఆయన సారీ సార్ అన్నాన్ని పిల్లలేదు, అదే అన్నాన్ని పిలుస్తున్నాను, సార్ అని పిల్లలేదు. ఆయన నా మీదకి వస్తుంటే నేను అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవడానికి ఇలా ఎలసేపు ఉంటుంది సార్. అది ఇలా నేను టర్నింగ్ తిరిగి ఇలా వెళ్తుంటే ఆయన వెనకాల తరుముకుంటూ వచ్చారు సార్. కాలర్ పట్టుకొని వెనక లాగారు సార్. లిఫ్ట్ దగ్గర నిన్ను కొట్టాల్సినటువంటి పని ఎందుకు? కాలర్ పట్టుకుని అక్కడ వరకే ఉందా, తర్వాత ఏమన్నా కొట్టారా? ఎక్కడ కొట్టారు అసలు? చెప్తాను సార్. అక్కడ కాలర్ పట్టుకొని లాగిన వెంటనే నా మీదకి వస్తున్నారని చెప్పేసి నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను సార్. నా వెనకాల ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి లిఫ్ట్ దగ్గర రెడీగా లేదు సార్. లిఫ్ట్ మొత్తం 35 ఫ్లోర్లు సార్, అది 29వ ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ రెడీగా లేకపోవడం వల్ల నేనేం చేశానంటే ఈయన తరుముకుంటూ రావడం వల్ల నేను స్టెప్స్ అంటే 29 ఫ్లోర్లు కింద దిక్కుంటూ వెళ్ళేటప్పుడు ఈయనేమో అక్కడ ఈయన కూడా నాతో పాటు దిగేటప్పుడు అక్కడేమో నీ క్యాస్ట్ ఏంట్రా అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చావు అంటే నర్సీపట్నం ఏరియా సార్ మాది. అటుపక్క నుంచి నేను అడిగాడా నేను క్యాస్ట్ ఏంటని? అడిగారు సార్. ఏ క్యాస్ట్ అంటే మాది ఎస్సీ మాలా సార్ అంటే నువ్వు మాలంజో కొడుకు, నా కాలు గోటు కూడా పనిచేయవు అది ఇది అని చెప్పేసి నన్ను తిట్టారు సార్. ఎందుకు అసలు నిన్ను క్యాస్ట్ అడగాల్సిన పనే ఉంది అదిలో వాస్తవంగా? అక్కడే కిందకి సెక్యూరిటీకి ఫోన్ చేసి స్టెప్స్ అంటే తరుముకుంటూ వస్తున్నారు కదా సార్. ఇంకేం మాట్లాడకుండా నేను అలాగే వెళ్ళిపోతుంటే కిందకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ఫోన్ చేసి బ్లాక్ చేశారు సార్. నన్ను బ్లాక్ చేసిన తర్వాత నన్ను అన్నాను పిలుస్తున్నాడు, అమ్మాయితో సరిగా మాట్లాడలేదా అది ఇది అని చెప్పేసి నన్ను ఆ విధంగా అక్కడ బయట హింసించారు. ఏమన్నా పైన కొట్టారా? పైన అంటే ఆ రూమ్లో నిన్ను వాళ్ళ ఇంటి దగ్గర కొట్టడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేసిందా? బయటే సార్, ఇంట్లో కూడా బయట వరండా ఉంటుంది సార్, హాల్లోనే సార్ గొడవ. అక్కడి నుంచి అలా కిందకి స్టెప్స్ అంటే దిగడం వల్ల 29 ఫ్లోర్ కిందకి ఎక్కడైతే సెక్యూరిటీ మెయిన్ గేట్ ఉంటుందో ఎంట్రింగ్ గేటు అక్కడ పెద్ద ఇష్యూ అయింది సార్. అక్కడ అయ్యింది. నన్ను ఇంత పైన ఏం జరిగింది వీళ్ళు చెప్తున్నాను సార్. అన్నాన్ని పిలిచానండి, ఆయన సార్ అని పిలవన్నారు. నేనేమో అన్నాన్ని పిలవడం వల్ల ఇది అంతా జరిగిందండి. ఆ అమ్మాయిని కూడా ఏమనుకుంటున్నావు? అమ్మాయి మౌనిక అనే అమ్మాయి ఇంట్లో పనిచేస్తున్న ఆమె చేయి పట్టుకున్నావు, ఆమె ఆ విషయంలో అసభ్యంగా ప్రవర్తించావు కాబట్టి నేను కొట్టారనేది కేసు పెట్టారు నీ మీద. అది అసలు అందులో వాస్తవం ఉందా? అసలు నువ్వు మాట్లాడావు, అని చేయి పట్టుకున్నావు, ఏంటి అసలు? వాస్తవం లేదు సార్. అందులో వెళ్ళాను, పార్సల్ ఆర్డర్ ఇచ్చేసాను, వితిన్ సెకండ్లో నేను వెళ్ళిపోయాను సార్. ఒకవేళ కానీ నేను ఆ అమ్మాయినే కానీ ఏదన్నా ఉంటే నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాను సార్. నేను కానీ తప్పు చేసి ఉంటే
నాకు దేనికి సార్ ఆ అమ్మాయి చేపట్టుకోవడం అని నాకు వెళ్ళాను, ఆర్డర్ ఇచ్చాను, వెళ్ళిపోతాను, నా బాధ్యత ప్రకారం చేసుకుంటాను సార్ నేను. సో కిందకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే నన్ను క్లోజ్ చేయించి మొత్తం ఎక్కడ వీళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పైన ఏం జరిగింది అన్నది ఈ లోపు చెక్క తెచ్చుకొని ఇష్టాసారం వచ్చినట్టు ఒక 30 minutes నాన్ స్టాప్ కొట్టారు సార్. ఎవరు అతను ఒక్కడే ప్రసాద్ ఒకటే కొట్టాడా లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు కూడా నీ మీద దాడి చేశారా? ఆయన ఒక్కరే కొట్టారు సార్. ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు తప్పించి ఎవరు అడ్డుకోలేదు సార్, ఆపలేదు. సార్ మీరన్నా చెప్పండి సార్ అని చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగితే నువ్వు ఎవరితో పెట్టుకోకూడదు, వాళ్ళతోనే పెట్టుకున్నావు అది ఇది అని చెప్పేసి నన్ను ఇంకా డెప్త్గా ఇంకా తగ్గించాలని చెప్పేసి ఆయన రేంజ్ పెంచడం కోసం వీళ్ళు చుట్టుపక్కల కూడా ఆయనకే సపోర్ట్ చేశారు సార్. సో దాంతో పాటు ఇంకేంటంటే సార్ ఈ బయటని స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆ లేడీస్ చాలామంది ఉన్నారు సార్. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా గేట్ దగ్గర వాళ్ళు నిన్ను బట్టలు వడదీసి కొట్టి బట్టలన్నీ తీసేసి ఒక మూలన కూర్చోబెట్టారు అనేది ఇందులో వాస్తవం ఉందా? 100% ఉంది సార్. దాని తర్వాత అక్కడ నాకు కొట్టిన తర్వాత అమ్మాయిని పిలిపించాను సార్ కింది. సార్ అమ్మాయిని ఒకసారి రమ్మనండి, నేనేం చెప్పాను చెప్తే ఆ అమ్మాయి కిందకు వచ్చింది సార్. పిలిపించారు, మిగతా వాళ్ళు ఉంటారు కదా సార్, పిలిపిస్తే ఏంటి మీరు నా అక్కలాంటి వాళ్ళు, మిమ్మల్ని నేను ఏమన్నాను అని చెప్పండి అని చెప్పేసి అంటే ఆవిడ కిందకి కూడా వచ్చి వచ్చాడు, ఆ అబ్బాయి వచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు, తీసుకున్నాను, అయిపోయింది, వెళ్ళిపోయారు. సార్ పిలిచారు, నేను ఆయన పిలిస్తే నేను వెళ్ళి ఆ అబ్బాయిని పిలిచాను, వెనక్కి వచ్చాడని ఆవిడ చెప్పింది సార్. సార్ ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది చెప్పండి సార్, నేను అప్పుడు కూడా అడిగాను సార్. ఈయన మళ్ళీ అన్నాన్ని నువ్వు నన్ను అన్నాన్ని పిలిచావు కదరా అని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా ఈయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వక అన్నాన్ని పిలవడం వల్ల నన్ను ఏమో బట్టలాంటి తీసేస్తే నీకు అప్పుడు బయట పంపిస్తాను అది ఇది అని చెప్పేసి బయటని జనాలు ఉంటారు కదా సార్, వీళ్ళు ప్రజలు ఆడవాళ్ళు నెక్స్ట్ డెలివరీ బాయ్స్ ఉన్నారు సార్. అప్పటికి లోపల 2-3 ఉండేవారు సార్. సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో కూడా అక్కడ ఎవరో కూడా నాకు తెలియదు సార్. వచ్చిన వాళ్ళు కూడా బయట బ్లాక్ చేసి ఎవరిని లోపల రానివ్వకుండా బ్లాక్ చేయడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా బయట నుంచి అడిగారు సార్ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు తప్పు లేకుండా అని. ఆడవాళ్ళు నెక్స్ట్ అక్కడ చూసిన వాళ్ళు అందరూ అడిగితే మీకేం సంబంధం, మీ పని మీరు చేసుకొని నోరు మూసుకొని పండి అని చెప్పేసి వాళ్ళు ఈయన ప్రసాద్ అని ఆయన అలా బెదిరించారు సార్. వాళ్ళు కూడా మేము కేసు పెడతాం అది ఇది అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. బయట కేసు పెడతాం అన్నారు. ఎందుకు శుక్రవారం జరిగింది ఇది, శుక్రవారం మధ్య ఉదయం సమయంలో జరిగింది, మరి ఎందుకు 2 రోజుల వరకు నువ్వెందుకు కేసు పెట్టలేదు అసలు? అంటే నిన్నేమైనా భయపెట్టారా? నా చేత అక్కడ నెక్స్ట్ ఏమైందంటే సార్ సెక్యూరిటీ రూమ్ ఉంటుంది సార్ పక్కనే, అక్కడ ముందు షర్ట్ ఫ్యాన్ తీయమన్నారు సార్. అలాగైతే నీ తప్పు అయినట్టు ఉంటుంది, అందరు నీకోసం ధర్నా చేస్తున్నారు, బయటని అరుస్తున్నారు, నా తప్పు క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన నా షర్ట్ ఫ్యాన్ తీసి బయటికి వెళ్ళమన్నారు సార్. సార్ ఫ్యాన్ తీసేస్తాను సార్, లోపల ట్రాగ్ ఉంది, షర్ట్తో వెళ్ళిపోతాను సార్ అంటే అలా కుదరదు, షర్ట్ ఫ్యాన్తో కూడా నువ్వు తీసేసి నువ్వు బయటికి వెళ్ళాలి, అలాగైతేనే నా ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఆయన అలాగన్నారు సార్. దాని తర్వాత నువ్వు కానీ అలాగ వెళ్ళకపోతే నీకు గంజా కేసు ఇరికిస్తాను నేను డిపార్ట్మెంట్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి నా చేత నాతో కొడుతూ చెప్పిస్తున్నారు సార్. బట్టలు తీసేసి కొడుతూ లెటర్ రాయించారు సార్. ఆ లెటర్లోని నాదే తప్పు అన్నట్టు రాయించారు సార్. పైన ఆ అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదని, నెక్స్ట్ నాదే తప్పని, బయటికి రా కొట్టుకుందాం అన్నట్టు నేనే అన్నానని ఆయన క్రియేట్ చేసి మొత్తం రాయించారు సార్. ఒకటి నిన్ను దాడి చేశారు, కర్రతో కొట్టారు, కిందకు వచ్చిన తర్వాత చాలాసేపు 30 నిమిషాల పాటు కొట్టారని చెప్పేసి అంటున్నావు. నువ్వు కొట్టడం వల్ల అతని చెవికి ఉన్నటువంటి పోగు కూడా పోయింది, కట్ అయిపోయిందని చెప్పేసి అతను కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాసింది. నువ్వెందుకు దాడి చేస్తావు అసలు? నువ్వు దాడి చేస్తావు అతని మీద? అసలు దాడే చేయలేదు సార్ అతని మీద. మేబీ ఇలా కొడుతున్నప్పుడు అడ్డుకున్నప్పుడు మేబీ చెయ్యి ఇక్కడ ఏదో తగిలి ఉండొచ్చేమో సార్ తప్పించి సార్. నేను అతని మీద అసలు కొట్టలేదు, అతను ఏమీ అనలేదు సార్. అది లాస్ట్కి నేను షర్ట్ ప్యాంట్ తీసిన తర్వాత నేను కాళ్ళు పెట్టుకొని బతిలాడాను సార్. సార్ ఇది మా ఊరు కాదు వదిలేండి సార్ అంటే ఆయన వీళ్ళందరూ క్రౌడ్ వెళ్ళిపోయిన తర్వాత నన్ను షర్ట్ ప్యాంట్ తీసేసి బయట పంపించారు సార్. అలా నా చేత బలవంతంగా లెటర్ రాయించేసి నాదే తప్పు అన్నట్టు, లేదంటే గంజా కేసులు ఇరిగేస్తామని బ్లాక్మెయిల్ చేసేవారు సార్ డిపార్ట్మెంట్. నేను అది మరి నువ్వు వెంటనే ఎందుకు కేసు పెట్టలేదు, పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? 2 రోజుల తర్వాత పెట్టాల్సినంత అవసరమే ఉంది. అర్ధరాత్రి టైంలో ఎందుకు ఆందోళన చేస్తారు అక్కడ మీ స్విగ్గీకి సంబంధించిన వాళ్ళందరూ? శుక్రవారం వచ్చేసి నేను అలాగ బయటకు వెళ్ళిన తర్వాత అంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్. అక్కడి నుంచి అలా మా ఫ్రెండ్ల రూమ్కి వెళ్ళి అక్కడ ఎవరికి చెప్పకుండా స్టేయింగ్ పడుకున్నాను సార్ శుక్రవారం. శనివారం వచ్చేసి ఈవినింగ్ నాకు 8:30కి కాల్ వచ్చింది సార్, ఇక్కడ నీ కోసం ధర్నా చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ ఆక్సిజన్ టవర్ సెక్యూరిటీ గార్డ్ అని వచ్చింది సార్ కాల్. అయితే అనిల్ అంటే మీరేనంటే నేనే అని చెప్పాను సార్. ఓకే అని చెప్పేసి వాళ్ళకి కాల్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ నా నెంబర్ అందరికీ షేర్ అయిపోయింది సార్. మీడియా వాళ్ళు, నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్, అక్కడ నా కోసం ధర్నా చూసిన వాళ్ళు అందరూ లేడీస్, నెక్స్ట్ బాయ్స్, ప్రతి ఒక్కరు పోలీసులు కూడా నాకు అందరూ కాల్ చేయడం జరిగింది సార్. నాకు అందులోని ఆ టైం అప్పుడు 8:30 తర్వాత కాల్స్ వస్తున్నాయి కదా సార్, ఏం చేయాలి నాకు తోచలేదు సార్. ఇంకా తర్వాత నిన్ను ఆ ప్రసాద్ కానీ ఆక్సిజన్ టవర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా నిన్ను బెదిరించడం కానీ భయపెట్టడం కానీ ఏమైనా చేశారా ఇప్పటి వరకు? లేదు సార్, అక్కడే మనకు భయపెట్టి ఇదంతా చేసి ఆయన
బ్రో అని పిలవడం వల్ల ఆ అన్నని సార్ అని పిలవలేదని చెప్పేసి ఈ విధంగా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అలా చేశారని నేను అనుకుంటున్నాను సార్. ఆయన ఏదో కోపం నా మీద తీసుకొచ్చి పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఎక్కడదో కోపం నా మీద చూపించుకున్నారో, లేదంటే నేను ఫస్ట్ కాల్ చేశాను కదా సార్ స్విగ్గీ ఆర్డర్ కోసం, ఆయన ఆ విధంగా మరి కోపం పెట్టుకుని కొట్టారో ఏ విధంగా ఉన్నది నాకు ఇప్పటికీ కూడా తెలియలేదు సార్. ఆయన ఎందుకు కొట్టారు, నేను కాల్ పెట్టుకొని బతిలు అన్నకోసారి నన్ను బయట పంపించారు. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఎంతసేపు ఉన్నావు, కనీసం పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు నిన్ను లాగే ప్రయత్నం కూడా చేయలేదా, అతని నుంచి తప్పించే ప్రయత్నం చేయలేదా? ఎవరూ తప్పించట్లేదు సార్, అందరూ చూస్తున్నారు సార్. ఆయనకి సంబంధించిన అందరూ ప్రతి ఒక్కరు లోపల ఉన్నారు సార్, అందరూ చూస్తున్నారు తప్పించి ఎవరో కూడా ఆపండి ఎందుకో బాబు నల్ల కొడుతున్నారు అని చెప్పేసి కూడా ఎవరు బయటని ఎవరైతే ఉన్నారో ఆ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు, నెక్స్ట్ అక్కడ చూసిన వాళ్ళు లేడీస్ వాళ్ళు అందరూ, స్విగ్గీ బాయ్స్ ఎవరో 2-3 ఉన్నారు సార్ సంథింగ్, అక్కడ ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు సార్. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్, ఆడవాళ్ళు కానీ అక్కడ చూసిన బాయ్స్, స్విగ్గీ బాయ్స్, ఎవరో ఇంకా మిగతా యాప్స్ బ్లింకిట్ యాప్ వీళ్ళందరూ ఉన్నారు కదా సార్, జొమాటో, వీళ్ళందరూ ఎవరెవరైతే చూసారో వాళ్ళందరూ నాకు ఒక ఆధారంగా నిలిచారు సార్. నేను ముందుకెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళే సార్. అంటే నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను కొట్టిన దెబ్బలు ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా చూపించగలవా అసలు? చేశారు సార్ మొత్తం, ఏమైనా చూపించగలవా, ఏమైనా ఉన్నాయా అసలు ఇప్పుడు ప్రస్తుతానికి? సార్ ఇప్పటికి మొత్తం బ్యాక్ మొత్తం చెదగొడేసారు సార్. ఇక్కడ లెగ్ మీద దెబ్బలు ఏమైనా కనపడుతున్నాయా ఇప్పుడు, తగ్గినాయా? తగ్గాయి సార్, కొంచెం రికవరీ అయింది సార్ కొంచెం. అసలు అంతగా కొట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు వచ్చేసావు నువ్వు మీ ఊరు? అక్కడి నుంచి మా ఊరు నిన్న హాస్పిటల్లో డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత నేను ఎంబీపీ అక్కడ హాస్పిటల్లో సార్ నేను సిఐ గారికి కాల్ చేశాను సార్. సిఐ గారికి కాల్ చేస్తే ఆయన వచ్చి పలాందరూ ఉన్నాను సార్ ఆర్కే హాస్పిటల్ దగ్గర అంటే, ఆయన వచ్చి ఎంబీపీ సిఐ గారు వచ్చి మొత్తం కంప్లైంట్ రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత కేసు ఎస్సీ ఎస్టీ ఇలాగ ఇప్పుడు మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో పోలీస్ శాఖ వరకు కూడా నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా రికార్డెడ్. సో నిన్న అతను కులంతో దూషించింది కింద కూడా దూషించాడా? అక్కడ ఎవరికైనా చెప్పినా కూడా వీళ్ళు నేను కులంతో తిట్టినది ఖచ్చితంగా అక్కడ సాక్షులు ఉండే ఉంటారు కదా, ఉన్నారా? అందరూ చూస్తున్నారు సార్. కొంతమందికి మేము మాట్లాడుకున్న ఆ సెక్యూరిటీ రూమ్లో వినిపించకపోవచ్చు కానీ సార్, నన్ను హింసించిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ మొత్తం రికార్డ్ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి సార్, రికార్డ్ అయ్యే ఉంటుంది సార్. నెక్స్ట్ చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కటి కూడా. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారంటే అక్కడ నా కోసం ధర్నా చేసిన లేడీస్, నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్ వీళ్ళందరూ. ఇది ఎంత ఇష్యూస్ చేసిన తర్వాత నేను ఆ చనిపోయిన అది ముందు రామర్స్ వచ్చేసారు నా కోసం కేజీహెచ్ హాస్పిటల్ కూడా వెళ్ళా. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ బాడీకి చూడడానికి కూడా వెళ్ళాను సార్. అక్కడ లేదని తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం రిలీఫ్ అయ్యారు. నువ్వు చచ్చిపోయావు అని చెప్పేసి చాలా ఒక విపరీతమైన ప్రచారం జరిగింది, నేను చంపేశారని. కొట్టడం అంటే ఆ కొట్టిన దెబ్బల వల్ల అలా అనుకున్నారా, లేకపోతే ఎందుకలా? చాలా దారుణం కొట్టారు సార్, చెక్క కూడా ఇరిగిపోయింది సార్. ఆయన కొట్టే విధానం చూస్తే ఎవరైనా సరే అదే సార్ మొత్తం ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏదో చేసేసుకుంటారు. నేను కనిపించకపోయేసరికి నెక్స్ట్ ఎవరికి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి నేను చనిపోయానని చెప్పేసి అనుకున్నాను. ఎంత ఉంటుంది అతని ఏజ్, ఎంత ఉంటుంది ప్రసాద్ అనే వ్యక్తి ఏజ్? ఆల్మోస్ట్ 35 అలా ఉంటుంది అనుకున్నాను సార్. ఫోటో నిన్ను చూపించగల ఫోటో ఒకసారి? నన్ను కొట్టినప్పుడు నా మీదకి ఆయన తరుముకుంటూ వచ్చేటప్పుడు నేను ఫోటో తీసాను సార్, నా ఫోన్తో తీసిన ఫోటో సార్. ఇది ఎవరో కూడా ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. ఇదిగోండి సార్ ఆ ఫోటో. అది అంటే నేను ఒకసారి ఇతని చేతిలో నుంచి ఒకసారి ఫోటో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి అంటే ఇది అతని సెల్లే, అతన్ని తరుముకుంటూ వస్తున్నటువంటి టైంలో, కొట్టడానికి వస్తున్నటువంటి టైంలో అనిల్ చేతిలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లోనే అతని ఫోటోనైతే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత లైటింగ్ కూడా ఇంకా కొంచెం లైటింగ్ పెంచితే ఇంకా కొంచెం కనపడే అవకాశం అయితే ఉంది. సో మనం చూస్తున్నాం కదా ఈ ఫోటోకి సంబంధించి ఇతను అంటే ప్రసాద్ 2914కి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకటి అనిల్ మాట్లాడుతున్నాండి, దీనికి సంబంధించి దాడి చేసిన తర్వాత, ముఖ్యంగా నీ మీద దాడి చేసిన తర్వాత సీసీ కెమెరాలో ఫుటేజ్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. అతను ఫ్లాట్ దగ్గర ఉంటుంది, నిన్ను తరుముకొచ్చే దగ్గర ఉంటుంది. అసలు దీన్ని ఏమైనా పోలీసులు తీసుకున్నారు అనుకుంటున్నావు? నీకు ఏమైనా చెప్పారా పోలీసులు? దాంట్లో చూస్తారు కదా, ఎందుకంటే అట్రాసిటీ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఏసీపీ కానీ డిఎస్పీ కానీ ఉన్నత స్థాయి అధికారి ఉండాలి. అంటే పోలీసుల దగ్గర ఉందనుకోవచ్చా? దీన్ని తీసుకుంటారు అనుకుంటున్నారా? నీకేమైనా చూపించారా ఇది నువ్వా కాదని? నాకు అక్కడ సీసీ ఫుటేజ్ ఏం చూపించలేదు సార్, కానీ పోలీస్ వారికి కూడా చాలా ధన్యవాదాలు సార్. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి నేను అక్కడ ఏం జరిగిందో వీళ్ళు ప్రజలందరూ చెప్పింది కూడా అది తీసుకుని చాలా రెస్పాన్సిబిలిటీగా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళందరికీ కూడా అక్కడ ఎవరో నీకు ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు సెల్ ఫోన్లో అలా? అంటే నువ్వు తీసుకున్న ఫోటో తప్ప మిగతా ఈ జనాలు హడావుడి చేస్తున్నదే కనిపిస్తుంది, కానీ నిన్ను కొట్టిన దానికి సంబంధించి ఎవరో తీసే ప్రయత్నం చేయలేదా, తీనివ్వలేదా వాళ్ళు? తెలియదు సార్. బట్ మీకు సంబంధించిన మీ స్విగ్గీ బాయ్స్ కూడా కొంతమంది ఉన్నారు కదా సార్,
కానీ వాళ్ళందరూ తీసారే లేదో నాకు ఎవరో కూడా ఏది వీడియో కూడా ఫార్వర్డ్ చేయలేదు సార్. నా నెంబర్ అందరూ ఫార్వర్డ్ అయిన తర్వాత అందరూ చూస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్నారు సార్ నా కోసం. నెక్స్ట్ ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు తప్పించి ఎవరు కూడా ఆపట్లేదు సార్. నేను ఇగోండి సార్ 29వ ఫ్లోర్కి వెళ్ళాను సార్. అది కూడా నేను పైకి ఆర్డర్ తీసుకెళ్ళినప్పుడు ఫోటో అంటే ఈ లిఫ్ట్కి సంబంధించి లోపలికి వెళ్ళేటప్పుడు 29 అంటే అపార్ట్మెంట్స్కి సంబంధించి లిఫ్ట్లో 29 నెంబర్ని ప్రెస్ చేసినటువంటిది కూడా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. సో అంటే ఇతను గతంలో బుక్ చేసుకున్నా కూడా కేవలం 10 రోజులు డ్యూటీ చేశాడు. తర్వాత ఇంటికి 2 నెలల గ్యాప్ తీసుకుని వెళ్ళి మొదటి రోజే అనిల్ ఒకసారి నీతో మళ్ళీ మాట్లాడతాను. అనిల్ ఫాదర్ ఇక్కడ ప్రస్తుతం అంతా ఉన్నారు. అంటే మీ అబ్బాయికి అసలు ఇలా జరిగిందని మీకు తెలుసా? తెలిసినప్పుడు అంటే మీ వాడు ఉద్యోగం కోసం వెళ్తున్నాడు, ఎక్కడో కష్టపడుతున్నాడు, రూపాయి సంపాదిస్తున్నాడు, ఇంత దాడి జరిగిందని తెలిసిన తర్వాత అసలు మీరు వెళ్ళారా వైజాగ్? వెళ్ళాం సార్. మాకు జరిగిన రోజు కూడా తెలియదండి. తర్వాత శనివారం నాడు మాత్రం మా ఇంటికి రాత్రి 11 గంటలకి 10 టైంలోనే పోలీసులు వచ్చారు ఇక్కడికి. మీ అబ్బాయి అక్కడ ఉన్నారని చెప్పేసి అడిగారు. వైజాగ్ వెళ్ళారు సార్ అన్నాను. వైజాగ్ దేనికి వెళ్ళారు అన్నారు. ఏదో పని చేసుకోవడానికి వెళ్ళారండి అని. మీ అబ్బాయి మీద చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు తెలుసా అన్నారు. మాకు తెలియదు సార్ అన్నా. అంటే మాకు చెప్పలేదు అప్పటికి అనిల్ ఫోన్కి అనిల్కి ఎప్పుడు మీరు ఫోన్ ఏం చేయడం కానీ ఇట్లాంటిది కానీ ఏం చేయలేదు? ఒక రోజు 3 రోజులే కదా సార్ వెళ్ళింది. 3 రోజులే వెళ్ళిన రోజు మాకు మరుసటి రోజు 3వ రోజు మాకు ఇలా జరిగింది. వెళ్ళాడు కాదు, ఏదో పనిలో జాయిన్ అవుతాడు కదా అని చెప్పేసి మేము అనుకున్నాం తప్ప ఈ విషయం మాకు తెలియదు. అనిల్ సహజంగా పార్సల్ ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకుంటూ ఉంటారు కదా, ఆ ఫోటో మీరు తీసుకోరా అమ్మాయికి డెలివరీ ఇచ్చినప్పుడు? దానికి సంబంధించి అక్కడ స్విగ్గీ యాప్లో అడుగుతుంది సార్ ఫోటో. కొన్నిసార్లు అడుగుతుంది. జస్ట్ మేము ఏదైతే పార్సల్ ఇస్తున్నామో ఆ ఫోటో తీస్తాం సార్. పార్సల్ ఫోటో తీసుకొని అది సమ్ టైమ్స్ అడుగుతుంటారు సార్, ప్రతిసారి అడగదు. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఫోటో అడిగింది సార్. ఆ ఫోటో అంటే నీ మొబైల్లోనో లేకపోతే దీనికి సపరేట్ వేరే మొబైల్ ఉంటుందా? స్విగ్గీ యాప్లో ఫోటో అడిగితే సార్ అది. ఇప్పుడు అంటే దానికి సంబంధించి ఆ యాప్ను ఓపెన్ చేస్తే నీ ఓల్డ్ ఆర్డర్స్ ఏమి కనిపించవు దాంట్లో? చూడండి సార్ ఒకసారి. అంటే అసలు మామూలుగా కనిపించవా? అది అయిపోయిన తర్వాత ఇంకా అది ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంక క్లోజ్ అయిపోతుంది సార్. అది మళ్ళీ మేము ఆయనకి కస్టమర్కి కాల్ చేసినా సరే, ప్రసాద్ గారికి కాల్ చేసినా కాల్ కూడా కలదు సార్. అది స్విగ్గీ వారు అది కాల్ పెడుతుంటారు సార్. అది సో ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఏమీ లేవు. ఇంకొకటి ఒకసారి అంటే మీ ఫాదర్ నువ్వు ఏదో రూపాయి సంపాదిస్తావని అక్కడికి వెళ్ళినటువంటి పొజిషన్ అయితే ఉంది. నీ విషయం మీ ఫాదర్కి మదర్కి ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. చెప్పినటువంటి టైంలో అసలు వాళ్ళు ఏమన్నారు? అసలు ఎంతమంది ధర్నా చేయడం ఇవన్నీ అక్కడ పోలీసు వారు వచ్చి ఇక్కడ మా నాన్నగారికి చెప్పడం జరిగింది సార్. నాకు కాల్ చేస్తే నేను మాట్లాడాను సార్. మాట్లాడిన తర్వాత నీ తప్పు ఏమీ లేనప్పుడు నువ్వెందుకు భయపడ్డావు, మేము వస్తాము, అప్పటి వరకు నువ్వు అక్కడ సేఫ్గా ఉండంటే నేను అక్కడ కొంచెం సేఫ్గా ఆ రోజు నైట్ అక్కడికి కూడా మీడియా ముందుకు కానీ నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఏరియాకి కానీ వెళ్ళకపోవడానికి రీజన్ అయ్యేది సార్. మా అమ్మాలు వచ్చిన తర్వాత, మా నాన్నలు అందరూ, మా పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత నిన్ను ఆర్కే హాస్పిటల్ గాజువాకలో అడ్మిట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత నేనే ముందు అప్పటికే పోలీస్ వారు కాల్ చేస్తుంటే సార్ నేను వస్తానని చెప్పేసి అన్నాను సార్. అడ్మిట్ అయిన తర్వాత నేనే కాల్ చేసి పోలీస్ శాఖ వారికి నేను ఆర్కే హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్ అంటే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకొని రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత కంప్లైంట్ ఫైల్ చేశారు సార్. అవును సార్. అంటే అసలు స్విగ్గీకి సంబంధించి కానీ డెలివరీ బాయ్లు కానీ ఎవరన్నా అక్కడికి కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పార్సల్ ఇచ్చే టైంలో వాళ్ళు అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు నీ మీద దాడి జరిగింది కాబట్టి ఇదంతా పెద్ద విషయం అవుతుంది. కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? పొజిషన్ ఎట్లా ఉంటుంది అక్కడ? ఆక్సిజన్ టవర్లో అయితే చాలా చిన్న చూపు చూస్తారు సార్ ప్రతి ఒక్కరు కూడా. నేను ఆల్రెడీ ఇంతకు ముందు విన్నాను సార్. సో నాకు ఇప్పుడు జరగడం అన్నది నాకు చాలా బాధాకరం అనిపించింది సార్. ఎందుకు వాళ్ళతో మనకి గొడవ అని చెప్పేసి నేను అందుకే లెఫ్ట్ అయిపోయాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు కదా సార్ ఎందుకు చిన్న చూపు చూడడం అంటే కారణం ఏమై ఉండొచ్చు అసలు? అంటే మీరు అక్కడ లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారా, లేకపోతే ఆ చిన్న చూపు అనేది ఓనర్స్ దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు కొనసాగుద్దా? అక్కడ ఏంటంటే సార్ మేము ఆర్డర్ పట్టుకెళ్ళినప్పుడు కూడా ఒకవేళ ఆ బిల్డింగ్లోకి మేము లిఫ్ట్ పని చేయకపోయినా స్టెప్స్ అంతా ఎక్కి పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి సార్ సమ్ టైమ్స్. అలాంటప్పుడు కూడా వాళ్ళు పైకే తీసుకురమ్మంటారు తప్పించి అక్కడ సెక్యూరిటీకి ఇవ్వండి అని కూడా చెప్పరు సార్. మేము అలాంటప్పుడు కూడా తప్పని పరిస్థితులు పైకి కూడా వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది సార్ కొన్నిసార్లు. అంటే అసలు పోలీసులకు సంబంధించి నువ్వు కేసు పెట్టిన తర్వాత, ఈ ఫిర్యాదు వెళ్ళిన తర్వాత పోలీసుల రియాక్షన్ ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు పోలీసులకి థ్యాంక్స్ చెప్పు అంటే నీ విషయంలో పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? అక్కడ నా కోసం ధర్నా చేసిన వాళ్ళు అందరూ స్విగ్గీ బాయ్స్, నెక్స్ట్ ప్రతి యాప్లో డెలివరీ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా కోసం ధర్నా చేసిన వాళ్ళు, నా కోసం యూనియన్ ఎస్సీ వాళ్ళు యూనియన్ అందరూ నా కోసం సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఏమో అక్కడ లేడీస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్.
మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ శాఖ వారు నా మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరూ చాలా నన్ను సేఫ్గా ఉంచడానికి కారణం అయితే పోలీస్ వారే సార్. వాళ్ళందరికీ కూడా నేను అందుకే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. అంటే ఒకటి, ఇప్పుడు నువ్వు నీ మీద దాడి చేసిన తర్వాత ఆక్సిజన్ టవర్స్కి సంబంధించి ఎవరు మేము డెలివరీ ఇవ్వం, ఆక్సిజన్ టవర్స్ మొత్తానికి డెలివరీ ఇవ్వమని ఒక నిర్ణయానికి మొత్తం అందరు నీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే అందరూ అంత దారుణంగా ఉంటుందా ఆక్సిజన్ టవర్స్కి సంబంధించినటువంటి డెలివరీ సిస్టమ్? నన్ను అయితే ఎవరు కూడా సరిగ్గా ట్రీట్ చేయలేదు సార్. చాలా చిన్న చూపు చేసి చూడడం అయితే జరిగింది సార్. నాకు ఎలా జరిగిందంటే ఇంతకుముందు ఎలా జరిగింది అన్నది నాకు తెలియదు సార్. కానీ అలా ట్రీట్ చేయడం అన్నది అన్న పదానికి సార్ అని పిలకపోని పదానికి ఇంత ఇష్యూ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు సార్. ఆ బిల్డింగ్ విషయానికి వస్తే ఆ ఓనర్ గారు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి సార్. ఏదో రూపాయి కోసం కష్టపడి పని చేసుకోవడానికి వస్తారు. వీళ్ళతో అన్నాన్ని పిలిస్తే అమ్మాయి చేయి పట్టుకున్నారు, మా ఇంట్లో ఉన్న అమ్మాయి చేయి పట్టుకున్నాడు, ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టే నేను కొట్టానని నీ మీద ప్రసాద్ కేసు పెట్టాడు. నేను అక్కడ ఆ అమ్మాయి ఈ ప్రసాద్ గారికి నాకు గొడవ అయినప్పుడు కూడా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది తప్పించి ఆ అమ్మాయి నేను అసలు చెయ్యి కూడా టచ్ చేయలేదు సార్. కనీసం వేలు కూడా టచ్ చేయలేదు సార్. పార్సల్ ఎలాగ కవర్ తెచ్చేసి విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోయాను సార్ నేను. అవును సార్. మరి ఎందుకు నీ మీద ఈ విధమైనటువంటి కేసు? వాళ్ళు తప్పించుకోవడానికా, నేను నిరికించడానికా? ఖచ్చితంగా నన్ను అయితే చీప్గా చూసి ఇన్సల్ట్ చేసి తలదించుకొని వెళ్ళేలాగా అయితే అన్నాన్ని పిలవడం ఒక్క ఉద్దేశంతో. అంటే నువ్వు అన్నాన్ని పిలిచావు కాబట్టే ఇదంతా జరిగిందా? అంటే అన్నాన్ని పిలవకూడదు అనేదా ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా? నేను పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి సార్ అనే పిలాలని సార్. అన్నాన్ని పిలిస్తే తప్పండి సార్ ఆయనకి. దానివల్ల ఏ ఆధారం లేకపోవడం వల్ల ఈ అమ్మాయిని నేను ఏదో అన్నాను చెప్పేసి క్రియేట్ చేసి ఇలాగ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సార్. అంటే కొట్టేటప్పుడు కులం ప్రస్తావన తీసుకొచ్చాడు, తెలుసుకున్నాడు అన్నావు. అంటే కొడుతున్నప్పుడు కూడా నువ్వు నన్ను సారని పిలవకుండా అన్నాన్ని పిలుస్తావేంటో అనే ఇట్లాంటి పదాలు ఏమైనా వాడారా? అదే సార్. నిన్ను కొట్టేటప్పుడు నువ్వు అన్నాన్ని పిలిచావు కాబట్టే కొడుతున్నా అని చెప్తున్నా. కొట్టేటప్పుడు కూడా ఇదే పదాలు ఏమైనా వాడాడా మాట్లాడుతూ? అవును సార్. లంచా కొడక అది ఇది అని చెప్పేసి అక్కడ పైన మాట్లాడుకుంటే కిందకి నన్ను తరుముకుంటూ రావడం జరిగింది కదా సార్. ఈ సెక్యూరిటీ రూమ్లో కూడా నన్ను విత్ డ్రెస్ మొత్తం తీసేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇలా చేసి పంపించారు సార్. ఎంతసేపు కూర్చోబెట్టారు అసలు డ్రెస్ లేకుండా? నేను ఆల్మోస్ట్ ఆక్సిజన్ టవర్లో 1 అవర్ పైనే ఉన్నాను సార్. నేను ఆల్మోస్ట్ 11:30కి అలా ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 12:30 ఆరు 1 బిలో నన్ను అప్పుడే హోల్డ్ చేశారు సార్. అంతవరకు కూడా నన్ను హోల్డ్ చేసి అది కూడా పక్క వాళ్ళు అడిగి పంపించేద్దాం ఉంచుదామంటే ఆ బయట క్రౌడ్ అంతా వెళ్ళిపోయారు కదండి, పంపించాను. నా పక్క అతను ఎవరో చెప్తే అప్పుడు నన్ను బయటకు పంపించారు సార్. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలియదు సార్. నన్ను కొట్టడం చూసిన వాళ్ళందరూ కంప్లీట్ రేట్ చేశారు సార్. ధర్నా చేశారు నా కోసం. ఎంత చేశారు సార్. ఆ ధర్నా చేసినటువంటి సమయంలో నువ్వు అయితే అక్కడ లేవా? స్పాట్లో అయితే లేవా? ఇప్పుడు నేను ఇంకా ఇంత ఇష్యూ జరుగుతుంది అన్నప్పుడు నేను ఇంటికి వచ్చేద్దామని బయలుదేరాను సార్. అనకాపల్లి బయలుదేరుతుంటే ఇంటికి వచ్చి దగ్గర ఇటుపక్క అనకాపల్లి వచ్చేస్తే ఈలోపు ఇంతమంది కాల్ చేసిన వాళ్ళు నాకు ఏం చేయాలో అర్థం అవ్వక ఈలోపు మా నాన్నగారు ఇంటికి పోలీసులు వచ్చారని చెప్పగానే నువ్వు అక్కడ సేఫ్గా ఉండు అని చెప్పి అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ ఉండిపోయాను సార్. నైట్ శనివారం నైట్. ఆదివారం మా అమ్మాలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్. అంటే ఇప్పటికే అతనికి SC/ST కేసు నమోదైంది. ప్రస్తుతం అయితే అతన్ని రిమాండ్కి పంపించినటువంటి పొజిషన్, జైలుకి పంపించారు. ఇప్పుడు అసలు ఎట్లాంటి న్యాయం కావాలని కోరుతున్నావు? ఎందుకంటే చిన్న చూపు చూశారు, కులంతో నిందించారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న అని పిలిచిన పాపానికి నన్ను కొట్టారని చెప్తున్నా కదా, అసలు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నావు? కంపల్సరీ అయితే ఇదైతే పోలీసు వారు అయితే నాకు చాలా చాలా సహకరించారు సార్. దానికైతే నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక పేద కుటుంబంలోని ఒక హై లెవెల్ పొజిషను ఇద్దరు ఎవరైనా ఒక మనిషి అతను మనిషే మనో మనుషులే అంత రేంజ్లో ఉండి ఇలాగ చీప్గా తక్కువ చేసి చూడడం అన్నది నాకు జరిగిన బాగా పెద్ద అవమానం సార్. అది దాంతోపాటు నా షర్ట్ ఫ్యాన్ తీసి బయటకు పంపించడం అన్నది కూడా వాళ్ళే ఉన్నాడు కాబట్టి ఇది అందరి ముందు నన్ను ఇంత చేసి నేను ఏదన్నా చేసుకుంటానని ఇక్కడ వాళ్ళందరూ ఎంత భయపడుతున్నారు. ఇంటి దగ్గర ఈ న్యూస్ తెలియగానే వీళ్ళు కూడా అంతా భయపడి ఇంటి దగ్గర కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది సార్. అందుకే నన్ను సేఫ్గా అక్కడ ఉంచితే నేను ఆదివారం అడ్మిట్ అయ్యాను సార్ హాస్పిటల్. అంటే ఒకటి మీ అబ్బాయి అవమానంగా ఫీల్ అయ్యాడు, బట్టలన్నీ తీసేశారు, ఇదంతా అసలు మీ దాకా రాలేదా? మీకు అసలు తెలియలేదా? మాకు తెలియలేదు సార్ ఆ విషయం. పోలీసు వారు వచ్చి ఇంటికి వచ్చి అడిగే వరకు కూడా తెలియలేదు. పోలీసు వారు రాగానే అప్పుడు మాకు తెలిసింది. అప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేస్తే నేను పలానా దగ్గర ఉన్నాను, ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు మీ అబ్బాయికి సంబంధించి ఏదో చిన్న ఉద్యోగం చేస్తాను అక్కడ పంపించారు. మరి ఇప్పుడు పంపిస్తారా తిరిగి అక్కడికి? ఎలాగైతే ఎలా పంపిస్తాం సార్? ఎంతమంది పిల్లలు వెళ్ళి ఎంతమంది ఇలాగ అయిపోతారు సార్? ప్రతి ఒక్కరూ ఆ పట్టణంలో పనిచేసే వాళ్ళు అంతా పల్లెటూరు నుంచి వెళ్ళిన పిల్లలే. పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరో కాదు సార్, అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. ఇలాంటి ఎంప్లాయీస్ అందరూ అంటే పేదవాడి చేతితోటి ఇచ్చింది కూడా తినకూడదు ఒక విధంగాన.
ఆ విధంగా వాళ్ళకి ఉంటే ఒక పేదవాడు వెళ్ళి అక్కడ బతకడం కోసం ఫుడ్ డెలివరీ ఇచ్చినాడంటే ఆ ఫుడ్ అవతల అంటే డబ్బున్న వాళ్ళని ఫీల్ అయితే వాళ్ళు తీసుకోకూడదు అసలు ఆ ఫుడ్. వాడి చేతి ఇచ్చింది మేమెందుకు తినాలని చెప్పేసి. ఏం న్యాయం కోరుతున్నారు? మీ అబ్బాయిని కొట్టారు, బట్టలు తీసి అవమానించారు, ఈ తర్వాత కులంతో దూషించారు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటిది మీ అబ్బాయి చెప్తున్న దాన్ని బట్టి. ఏం కోరుతున్నారు పోలీసులు మీరు? పోలీసు వారికి చాలా కృతజ్ఞతలు అండి. మేము చెప్పేది పోలీసు వారికి మా పిల్లలకి జరిగినట్టే మిగతా పిల్లలకి కూడా అందరూ అలాంటి వాళ్ళు కూడా ఎవరికి కూడా అలాంటివి జరగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మా అబ్బాయికి అన్యాయం జరిగింది కాబట్టి శిక్షించాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు ప్రస్తుతం కుల పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది వీళ్ళు రికార్డ్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పిన దానికి సంబంధించి మీరేమన్నా విజయవాడలో ఎవరితో అదే విశాఖపట్నంలో ఎవరితో మాట్లాడడం జరిగిందా? మిమ్మల్ని పంపించినటువంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? విశాఖపట్నాన్ని ఈరోజు అనకాపల్లి జిల్లా మారుమూల గ్రామంలో రోలుగుంట మండలం అడ్డసార గ్రామంలో బుంగ అనిల్ అనే అబ్బాయిపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, ఈ విధమైన ఒక ఉపాధి లేని వ్యక్తి డిప్లొమా చదివి కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడంటే ఈ ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి సభ్య సమాజంలో ఇటువంటి దాడులు జరగడం అనేది ఇప్పటికీ దారుణమైన పరిస్థితి జరుగుతుంది. మీరేమన్నా దీని మీద ఏమైనా మూవ్మెంట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? ఈ అనిల్ కుటుంబానికనే న్యాయం జరగకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కుల క్షత్రియ పోరాట సంఘం ఉపాధ్యక్షుడిగా మీడియా వారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మిగతా కొరియర్ బాయ్కి కూడా పోలీసు వారు రక్షణ కల్పించాలని చెప్పేసి కుల క్షత్రియ వ్యతిరేక పోరాట సంఘం ద్వారా తెలియపరుస్తున్నాం. అదే ఈ అనిల్ కుమార్కి మనం పోలీసు వారు తప్పనిసరిగా రక్షణ కల్పించాలని చెప్పేసి ఇప్పుడు పెద్దవారితో ఈ విధమైన పోరాటం అనేది అనిల్ కుమార్ చేస్తున్నాడు. కాబట్టి ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఖచ్చితంగా బ్రో అని పిలిచిన ఒకే ఒక్క పదానికి, అంటే అన్న అని పిలిచినందుకు అక్కడ ఫ్లాట్ యజమానికి పార్సిల్ ఇస్తూ అన్న అని పిలిచినందుకు నువ్వు నన్ను అన్న అని పిలుస్తావు, నీకు నాకు సంబంధం ఏంటి, సార్ అని పిలవాలని ఈగో ఫీల్ అయ్యి ఇంత రాద్ధాంతానికి కారణమైంది. ఫ్లాట్ దగ్గర నుంచి దాదాపుగా 29 ఫ్లోర్లు కింద వరకు కూడా పరిగెట్టుకుంటూ ఒక విధంగా ప్రాణభయంతో పరిగెట్టుకుంటుంటే వెంటాడుకుంటూ వచ్చి సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఆఫ్ చేయించి కొట్టడమే కాకుండా బట్టలన్నీ తీయించి ఇంచుమించుగా అరగంటకు పైనే అక్కడ ఉంచారనేది నాకు అవమానభారంగా ఉంది. నన్ను అవమానించారు, కొట్టడమే కాదు. సో అందరూ యాక్సిడెంట్ అవర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు తప్ప ఏ ఒక్కరు కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. బయట రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళు అడగడం వల్లే నాకు బట్టలు ఇచ్చి నన్ను బయటకు పంపించారని అనిల్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చినటువంటి సమయంలో చాలా నీచంగా చూస్తారు. అలా చూడడం కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. యాక్సిడెంట్ అవర్లోకి ఎవరూ కూడా ఇలా ఆ ఫుడ్ డెలివరీ కానీ ఇతర డెలివరీస్ ఇవ్వడానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాకే ఇలా జరిగేసరికి చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పారు, నాకే ఇలా జరిగేసరికి నాకు అవమానంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే తాను చెప్పినటువంటిది ప్రతిదీ కూడా అక్కడ తను ఫేస్ చేసినటువంటిది, డెలివరీ తీసుకుని అతను ఫ్లాట్కి వెళ్ళడం, ఫ్లాట్ నుంచి కింద వరకు రావడం, తను చేత దెబ్బలు తినడం, బట్టలు కూడా తీసేసిన తర్వాత అవమానం ఫీల్ అవ్వడం, చివరికి దిక్కుదోచని పరిస్థితుల్లో విశాఖని వదిలి ప్రస్తుతం అయితే ఇక్కడ విశాఖపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన విలేజ్కి వచ్చి ఇంట్లో అయితే తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రసాద్ని జైలుకి పంపించినటువంటి నేపథ్యంలో పోలీసులకు థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు న్యాయం చేయాలని అనిల్ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుసు, అది కవర్ చేసాము.